అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ధనస్సు రాశి వారు కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు పెద్ద శబ్దాలతో రావు. అవి నిశ్శబ్దంగా వచ్చి మన జీవిత దిశనే మార్చేస్తాయి. ఈసారి కూడా అలాంటి సమయమే మీ ముందుకు వస్తుంది. జూలై 22 నుంచి 25 తేదీ వరకు కనిపించే గ్రహాల కదలిక ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. మీరు వెతుకుతున్న సమాధానం బయట లేదు, అది మీ నిర్ణయాల్లోనే దాగి ఉంది. గత కొద్ది రోజులుగా మీలో చాలామందికి ఒకే ప్రశ్న ఉంటుంది: ఎంత ప్రయత్నించినా ఎందుకు ఆలస్యం అవుతుంది అని. దానికి సమాధానం ఇప్పుడు గ్రహస్థితుల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం మీకు అండగా నిలుస్తున్న శని మీ ఓర్పును కొలుస్తుంది. ఈ రెండింటి మధ్య చంద్రుని ప్రభావం మీ భావోద్వేగాలను మార్చబోతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి సంఘటనను కోపంతో కాదు, గమనించే మనసుతో చూడాలి. మీ ఇంటి గడప దాటే ఒక వార్త మొదట సాధారణంగా కనిపించవచ్చు, కానీ అదే మీ భవిష్యత్తులో ఒక కొత్త మలుపు తెస్తుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. గతంలో ముగిసిపోయిందని అనుకున్న ఒక పని తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడే చాలామంది ధనస్సు రాశి వారు చేసే పొరపాటు ఏమిటంటే, గత అనుభవాలను గుర్తు చేసుకొని కొత్త అవకాశాన్ని కూడా వదిలేయడం. ఈసారి అలా చేయకండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఒక కొత్త బాధ్యత ఏర్పడుతుంది. అది మొదట భారంగా అనిపిస్తుంది. నాకు ఎందుకు ఇంత పని అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ కొన్ని వారాల తర్వాత అదే బాధ్యత మీకు కొత్త గుర్తింపును తీసుకొస్తుంది. మీ పనిని ఇప్పటి వరకు గమనించని వ్యక్తి ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు. వ్యాపారం చేస్తున్న వారు ఈ సమయంలో లాభం కోసం తొందరపడకుండా నమ్మకం కోసం పనిచేయాలి. ఒక మంచి పేరు ఈ రోజుల్లో వచ్చిన చిన్న లాభం కంటే విలువైంది. మీ మాట నిలబెట్టుకోవడం వల్ల ఒక పెద్ద అవకాశం మీ చేతికి చేరే సూచనలు ఉన్నాయి. ధనం విషయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. డబ్బు రావడం కాదు, వచ్చిన డబ్బు నిలుపుకోవడమే మీ సమస్యగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే నెలల్లో మీ పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. అందుకే అవసరం లేని ఖర్చులను కొంతకాలం తగ్గించడం మంచిది. కుటుంబంలో మీ సలహాకు విలువ పెరుగుతుంది. మీ మాట కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా వినటం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు సమాధానం చెప్పడం కంటే వినడమే పెద్ద పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో మీకు కనిపించే ప్రతి అడ్డంకి నిజానికి ఒక పరీక్ష కాదు, అది మీరు ఎంత బలంగా మారారో చూపించే అవకాశం. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి 4 రోజులు ముగిసే సమయానికి ఇది అసాధ్యం అని అనుకున్న విషయం కూడా సాధ్యమయ్యే దిశగా కదలటం ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో అత్యంత ముఖ్యంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో మార్పు బయట నుంచి రాదు, మీ ఆలోచన మారిన క్షణం నుంచే ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కలిసే ప్రతి వ్యక్తి, జరిగే ప్రతి సంఘటన, వినిపించే ప్రతి మాట వెనక ఒక చిన్న సంకేతం దాగి ఉంటుంది. దానినే గుర్తించే వారు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మీకు ధైర్యాన్ని పెంచుతుంది. అయితే శని మాత్రం ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: మీరు గతంలో వదిలేసిన బాధ్యతను ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకురావచ్చు. మొదట అది భారంగా కనిపించినా అదే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను చిన్న చూపు చూడకండి. ఉద్యోగంలో ఉన్న వారికి కార్యాలయంలో వాతావరణం నెమ్మదిగా మారుతుంది. ఇప్పటి వరకు మీతో దూరంగా ఉన్న వ్యక్తులు కూడా మీ సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పిన ఒక ఆలోచన అందరి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. అయితే విజయం దగ్గర పడుతున్నప్పుడు అహంకారం కూడా నెమ్మదిగా మనసులోకి వస్తుంది. అదే ఈ సమయంలో దూరంగా ఉండాల్సిన మొదటి విషయం. వ్యాపారం రంగంలో ఉన్న వారికి పాత పరిచయాలు మళ్ళీ ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కొత్త ఒప్పందం కంటే పాత నమ్మకమే ఈ సమయంలో ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. లెక్కలు, ఒప్పందాలు, డబ్బు లావాదేవీల విషయంలో మాత్రం చిన్న నిర్లక్ష్యం కూడా చోటు ఇవ్వకండి. ఆర్థిక పరిస్థితి ఒక స్థిరత్వం కనిపించడం ప్రారంభమవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారిగా చేతిలోకి రాకపోయినా ఆదాయం క్రమంగా మెరుగుపడే సంకేతాలు ఉన్నాయి.
కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చు మీకు సంతృప్తిని ఇస్తుంది. అయితే ఇతరులను చూసి అనవసరంగా ఖర్చులు చేసే అలవాటు ఉంటే ఈ సమయంలో దాన్ని నియంత్రించడం మంచిది. కుటుంబ జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు మీ అభిప్రాయం వల్ల ముందుకు కదిలే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. వివాహితులకు కొత్త పరిచయం ఏర్పడిన తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరంగా శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. రోజులో కొంత సమయం మీ కోసం కేటాయిస్తే ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం నిజంగా మీది కాదు. కానీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్న అవకాశం మాత్రం మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఓపికతో, ప్రతి అడుగు నమ్మకంతో వెయ్యండి. ఈ 4 రోజుల ప్రయాణంలో మీరు గమనించని మార్పులు కూడా మీ భవిష్యత్తును ప్రారంభించాయి. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాల కదలిక ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలు మనం ఎంత వేగంగా పరిగెత్తామన్నది కాదు, సరైన సమయంలో సరైన దిశలో అడుగు వేశామా లేదా అన్నదే ముఖ్యమని ఈ కాలం మీకు నేర్పబోతుంది. చాలా కాలంగా మీరు మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు మళ్ళీ మీ ఆలోచనలోకి వస్తుంది. ఒకప్పుడు సాధ్యం కాదనుకున్న విషయం ఇప్పుడు మెల్లగా సాధ్యమయ్యే దిశగా కదలటం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో మీకు కలిసే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా మీ జీవితంలోకి రావడం కాదు. కొందరు మీ దారి చూపించడానికి వస్తారు. మరికొందరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నేర్పించడానికి వస్తారు. అందుకే కొత్త పరిచయాల విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది. ఎదుటి వారి మాటల కంటే వారి ప్రవర్తనలను గమనిస్తే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు ఒక్కసారిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక కొత్త ప్రాజెక్టు, కొత్త బాధ్యత లేదా కొత్త విభాగంలో పనిచేసే అవకాశం రావచ్చు. మొదట అది మీకు తెలియని రంగంలా అనిపించినా అదే మీ ప్రతిభను బయటకు తీసుకువచ్చే వేదికగా మారుతుంది. మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తిని నిరాశపరచకుండా పనిచేస్తే త్వరలోనే మీ పేరు మంచి గుర్తింపును పొందుతుంది. సొంత వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ కాలం నమ్మకాన్ని పెంచే సమయమని చెప్పుకోవచ్చు. కస్టమర్లతో నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఊహించని విధంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక చిన్న ఒప్పందమే తర్వాత పెద్ద వ్యాపార అవకాశాలకు కారణం కావచ్చు. అయితే ఎవరి హామీలను పూర్తిగా నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మీ అనుభవమే మీకు గొప్ప సలహాదారుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావడంతో ఆదాయం కూడా కొంచెం స్థిరపడుతుంది. కుటుంబానికి అవసరమైన ఖర్చులు పెరిగినా వాటి వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తించండి. ఈ సమయంలో సంపాదించిన ప్రతి రూపాయిని తెలివిగా వినియోగిస్తే రాబోయే నెలల్లో మీకు బలమైన ఆర్థిక పునాది ఏర్పడుతుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. గతంలో చిన్న చిన్న విషయాలకు వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ మాటల్లో మృదుతత్వం పెరగటం వల్ల ఇంట్లో ప్రశాంతత కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఒక నిర్ణయం అందరికీ మేలు చేసే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూస్తే పెద్ద ఇబ్బందులు కనిపించకపోయినా పని ఒత్తిడి కారణంగా శరీరం అలసట అనుభవించవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపడ నిద్రపోవడం, కొంతసేపు నడక లేదా ధ్యానం చేయటం వల్ల శక్తి తిరిగి వస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత స్పష్టంగా ఉంటుంది. ఈ కాలం మీకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టదు. దానికి ముందుగా మనిషి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి ఓపిక, ప్రతి మంచి నిర్ణయం ఇవన్నీ కలిసి త్వరలోనే మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కానున్నాయి. ఈ మార్పు బయట వారికి చిన్నదిగా కనిపించవచ్చు, కానీ మీ జీవితంలో మాత్రం అది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం అవుతుంది. ధనుస్సు రాశి వారు ఈ 4 రోజుల గ్రహస్థితిని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎదురైన ఆటంకాలు, ఆలస్యాలు, నిరాశలు మీ జీవితాన్ని ఆపడానికి రాలేదు.
మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయటానికి వచ్చాయి. ఇప్పుడు గ్రహాలు క్రమంగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కాలంలో గురుగ్రహం మీలో ఆశను పెంచుతుంటే శని మీలో క్రమశిక్షను పెంచుతుంది. ఈ 2 గ్రహాల కలయిక వల్ల మీరు గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్ళే తెలివిని పొందుతారు. అందుకే ఇకపై భయంతో కాదు, విశ్వాసంతో అడుగులు వేయండి. కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అవి మీకు శాశ్వతమైన విజయాన్ని అందించే అవకాశం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా ఏ రంగంలో ఉన్న ఈ 4 రోజుల తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే దిశగా కదులుతాయి. కొందరికి కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. మరికొందరికి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంకొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. వచ్చిన ఆదాయాన్ని క్రమంగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత బలపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరిగే సమయం ఇదని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యానికి కూడా నిర్లక్ష్యం చేయకండి. శారీరక శక్తితో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ధనస్సు రాశి వారు చిన్న పరిహారం పాటించండి. గురువారం రోజున శ్రీ దక్షిణమూర్తి స్వామి వారిని లేదా శ్రీ సాయిబాబాను భక్తితో దర్శించండి. పసుపు రంగు పండ్లు లేదా శనగలను దానం చేయండి. ఓం భ్రూం బృహస్పతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే గురుగ్రహ అనుగ్రహం మరింత బలపడుతుందని విశ్వసిస్తారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం అనేది ఒక్క రోజులోనే మారదు, కానీ ఒక సరైన నిర్ణయం జీవితాన్ని మార్చగలదు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. ఓర్పును కోల్పోకండి. మీ కష్టం, మీ నిజాయితీ, మీ విశ్వాసం వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ధనస్సు రాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, గ్రహస్థితి విశ్లేషణలు చూడాలంటే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు ధైర్యం, ఓర్పు, సరైన నిర్ణయాలు తీసుకునే సమయం. మీ జీవితంలో శుభం, శాంతి, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.